హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 10th జరిగిన థర్డ్ షిఫ్ట్ ఎస్ఎస్సి జీడీ మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఏ మ్యాన్ గోస్ టు జైపూర్ టు సూరత్. వెళ్ళడం 3 km/hతో వెళ్తున్నాడు, రిటర్న్ 15 km వేగంతో వస్తే యావరేజ్ స్పీడ్. చాలాసార్లు చెప్పాను, యావరేజ్ స్పీడ్ డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు 2ab/a+b. 2a అంతా 3, b అంతా 15, 2 కలిపితే 18. 3 ఒకటిలో 3 ఓవర్లు, 2 ఓవర్ల 2 3, 3 ఒకటిలో 3 5, 5. ఓకే, నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్. ఓకే, 90 నుంచి 110 పెరిగింది పెట్రోల్ రేటు. అయితే వాట్ పర్సెంట్ పెర్ డిక్రీజ్ కన్జప్షన్ రిమైన్స్ సేమ్ ఉంచాలంటే, అంటే 90 ఉండేది 110 అయ్యింది, అంటే 0 కట్ అయింది. 9 ఉండేది 11 అయింది. అతను ఖర్చు పెరగకుండా ఉండాలంటే 11 మళ్ళీ 9 చేయాలి, అంటే ఎంత తగ్గించాలి? 2/11. 2/11 పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 11 ఒకట్ల 11, 90 ఉంటుంది. 11 8 మళ్ళీ పాయింట్ 18.18. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. ఇలా అడిగితే డైరెక్ట్ ఇంకేం కాదు, ఇక్కడ డైరెక్ట్ ఏమంటే ఎల్సిఎం అడిగినట్టే. 3 3 3 3 11 ఒకట్ల 2 5 3. ఇంకేం కట్టావు కదా? 11 3 33, 33 66, 66 5 330 ఇంటూ 3 990. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్. ఓకే సారీ, స్ట్రీమ్ ప్రవాహం స్పీడ్ ఇచ్చాడు, అంటే y = 6. సేమ్ లాస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్. ఏ బోట్ కెన్ 56 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్, అంటే ప్రవాహంతో పాటు మరి అప్ స్ట్రీమ్ 39 కిలోమీటర్లు 7 గంటల్లో వెళ్తుందంట. అయితే బోట్ స్పీడ్ అడిగాడు, అంటే ఎక్స్ ఎంత అడిగాడు. డైరెక్ట్ ఈక్వేషన్ వేయాలని చెప్పే కదా. 56/x + 6 + 39/x - 6 = 7 అవ్వాలి. ఈ ఈక్వేషన్ మనకి వేయడం వస్తే సొల్యూషన్ వచ్చినట్టే. ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ ఎక్స్ని 15 అనుకుంటే ఏమవుతుంది? 56, 15 అనుకుంటే 21 అవుతుంది, ప్లస్ 39 x - 6 అంటే 15 వైపు తీస్తే 15 6 తీయాలి 9, 21 42 అంటే 14 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 2.6. ఓకే, 120 పాయింట్స్ ఉంటాయి. 6 పాయింట్ 120 అవరు 4 మిగులుద్ది, మళ్ళీ 1. ఓకే, 2.66 వస్తుంది. 9 4 36, ఇంకా 3 ఉంటుంది 30, అంటే 9 3 27, మళ్ళీ 3. ఓకే, 4.33 6.66 కలిపి 2 4 కలిపి 6, ఇది కలిపి 17. ఓకే, ఇంకా ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్. నెక్స్ట్ మోహన్ ఇన్వెస్ట్. ఓకే, 5,400 ఇన్వెస్ట్ చేశాడు. వరుణ్ 9,400 చేశాడు. సేమ్ రేటు. 6 సంవత్సరాలకు వరుణ్ కంటే 480 ఎక్కువ వచ్చింది. ఎందుకు? ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆర్ ఎంత అన్నాడు? PTR/100 = I కదా. పిఏం వేసుకోవాలంటే ఈ మధ్యన డిఫరెన్స్ వేసుకోవాలి, ఎందుకంటే అతనికి ఎక్కువ అంత వచ్చింది కాబట్టి. 9,400 5,400 తీస్తే 4000. టీ 6 సంవత్సరాలు, ఆర్ వాడు అడిగాడు, /100 = 480. 0 0, ఈ 0 ఈ 0, 4 ఒకట్ల 4 2 6 ఒకట్ల 6, r = 2. నెక్స్ట్ ఈ షాప్ కీపర్ ఆఫర్స్ 3 డిస్కౌంట్స్. 3 డిస్కౌంట్స్ ఇచ్చాడంట. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఫిట్స్ మినిమం డిస్కౌంట్? తక్కువ డిస్కౌంట్ దేనికి వస్తుంది అన్నాడు. యాక్చువల్గా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఫార్ములా ఏంటి? a+b - ab/100. ఏ ఎంత 25 ప్లస్ బి ఎంత 32, 20 30 57, 57 - 25 32/100, అంటే 55 - సంథింగ్. ఇది చూద్దాం. బై 8 get 2 ఫ్రీ అన్నాడు, అంటే 2 ఫ్రీ వస్తాయి. 8 కొంటే అంటే టోటల్ 10. 2 ఒకట్ల 2 5, 2 ఫ్రీ అంతే కదా. ఓకే, 2 ఒకట్ల 2 5 అంటే 20%. ఓకే, 57 సంథింగ్ కాబట్టి ఎలా ఏదన్నా బి తక్కువ దానికంటే. నెక్స్ట్
బై 8 గెట్ 10 సేమ్ గెట్ 2 ఫ్రీ అన్న గెట్ 10 అంటే అక్కడ కూడా రెండే ఫ్రీ అంటే 8 కొంటే 10 వస్తాయి అంటే 2/10 1/10 సేమ్ 20% అంటే ఈ రెండు ఈక్వల్ బోత్ బి అండ్ సి ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 40 అయిందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 56 అయింది అయితే ప్రిన్సిపల్ ఎంత. సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు సేమ్ ఉంటుంది కదంటే ఫస్ట్ ఇయర్ 20 సెకండ్ ఇయర్ 20 కాంపౌండ్ ఇంట్రెస్ట్ 56 అంటే 16 ఎక్కువ దేనివల్ల ఇంట్రెస్ట్ పడింది అంటే 6 ఎంత అవుతుంది 16/20 ఇంటూ 80% చూద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 80% అయితే ఏం అడిగారు ప్రిన్సిపల్ అడిగారు టీ ఎంత 2 ఇయర్స్ 6/80/100 ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 0 0 2 1 2 5 8 1 8 5 40 ఈ 5 అయితే వెళ్తే 5 × 5 20 ఓకేనా. ఓకే నెంబర్స్ చూసి ఏం భయపడాల్సిన లేదు. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ డివైస్ వేరీస్ డైరెక్ట్లీ విత్ స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్ అంటే పవర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇప్పుడు వోల్టేజ్ స్క్వేర్కి ఓకే అంటే వోల్టేజ్ స్క్వేర్ పెరిగితే పవర్ 1 పెరుగుతాం. ఫస్ట్ ఏమైంది డివైస్ కన్జ్యూమ్స్ 150 వాట్స్ ఇప్పుడు 120 వోల్ట్స్ అదే కానీ 240 వోల్ట్స్ ఉంటే పవర్ ఎంత కన్జ్యూమ్ అవుద్ది అన్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏం లేదు ఇది 1:2 రేషియోలో ఉంది. దీని స్క్వేర్ అన్నాడు కదా అంటే 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 1 అనేది 150 అయితే 4 అనేది ఇంటూ 150 15 0 600 ఓకే. నెక్స్ట్ ఏ షాప్ కీపర్ బ్రాట్ ఎన్ ఆర్టికల్ ఓకే అంటే సిపి ఇచ్చాడు 500 అయితే షుడ్ సెల్ టు మేక్ 30% ప్రాఫిట్ కావాలంటే అంటే 130కి అమ్మారు కదా 500 అనేది 100 అయితే 130కి ఎంత 13 65 650 ఓకే. నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లాస్ట్ షిప్లో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది కాకపోతే నెంబర్స్ వేరు వాడు ఆప్షన్స్లో పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఈ నెంబర్స్ ఎన్నైనా మరి మీరు భయపడాల్సింది. ఓకే ఓకే ఆఫ్లో ఉంది కరెక్ట్గా కాబట్టి ఇది 2 అయితే ఇది 1 ఏమన్నాడు టోటల్ 2 మనం ఈజీగా ఉండడానికి 200 అనుకుంటాం. అప్పుడు మేల్స్ అంటే 100 ఫీమేల్స్ ఎంత అవుతారు 200లో అంత తీస్తే 100 ఓకే. వీళ్ళు టోటల్ పాపులేషన్ ఇప్పుడు ఇందులో లిటరేట్స్ 69 పాపులేషన్ ఆఫ్ టోటల్ ఇందులో 69 పాపులేషన్ లిటరేట్స్ అంటే ఎంతమంది అవుతారు 69 100కి 69 అంటే 2 138 లిటరేట్స్ అందులో 53% మేల్స్ ఆర్ లిటరేట్స్ మేల్స్ ఓకే. ఇక్కడ 138 మంది లిటరేట్స్ అయితే ఇందులో 53% అంటే 53 మంది లిటరేట్ అయితే ఫీమేల్ పర్సెంటేజ్ అంత ఇందులో నుంచి వచ్చేస్తుంది కదా 138 53 5 13లో తీస్తే 85 ఓకే. నెంబర్స్ని చూసి భయపడకండి మళ్ళీ చెప్తాను. సైక్లిస్ట్ రైడ్స్ 2 అవర్స్ అంట 15 కిలోమీటర్లు గంటకి 15 కిలోమీటర్ల లెక్క 2 గంటలు గంటకి 20 కిలోమీటర్ల లెక్క 3 గంటలు వెళ్ళాడు యావరేజ్ స్పీడ్ అడిగాడు ఫార్ములా డిటిఎస్ స్పీడ్ అడిగాడు కాబట్టి డిస్టెన్స్ పెట్టాడు. ఇక్కడ డిస్టెన్స్ ఎంత గంటకి 15 లెక్క 2 కిలోమీటర్లు అంటే ఇక్కడ 30 కిలోమీటర్లు ఇక్కడ 30 60 కిలోమీటర్లు టోటల్ 90 కిలోమీటర్లు టైం ఎంత ఇక్కడ 3 ఇక్కడ 5 5 1 5 18 ఓకే. నెక్స్ట్ 15 1 15 4 -9 -4 -4 32 32 41 45 నెక్స్ట్ పీక్ క్యూ కెన్ కంప్లీట్ వర్క్ ఓకే. పీ 28 రోజుల్లో క్యూ 35 రోజుల్లో చేస్తారు టోటల్ వర్క్ 35 70 4 140 4 5 అంటే పీ 5 యూనిట్లు చేస్తే క్యూ 4 యూనిట్లు చేస్తారు ఓకే. వాళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్లో పీతో స్టార్ట్ చేస్తారు పీ అన్ని 5 క్యూ 4 అంటే ఇద్దరు కలిపి 2 డేస్లో 9 యూనిట్స్ టోటల్ 130 యూనిట్స్ ఓకేనా. 130కి ముందు ఎంత ఉంటుంది 9తో 15 9 130 9 135 15 రోజులు
30 రోజుల్లో 135 యూనిట్స్ చేశారు. మళ్ళీ పీ స్టార్ట్ కదంటే ఇంకొక రోజు అంటే 31 రోజులకి పిఎన్ యూనిట్లు 5 యూనిట్లు 5 చేస్తే అంటే 31 డేస్లో 140 యూనిట్ వర్క్ చేస్తారు. అంటే టోటల్ 31 ఉందా? ఓకే. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ ప్రొపోర్షనల్గా ఉంటే వాల్యూ ఎంత? 3/6 12/d అంట. ఏం లేదు, ప్రొపోర్షనల్ ఉంటే 3 ఎలా అయింది? 3 4 6 4 24. ఓకే, 4 2 8 3 4 20లో 8 తీసేస్తే 12. 400 చోట్ చిక్కోస్ అంటే 1250 100 లెక్క కొన్నాడు అంటే 480 ఇంటూ 4 0 4 5 20 4 90 5000 కొన్నాడు. 400 800 లాభం కాదు, 5800 400 కొన్నాడు. ఓకే, అమ్మాడు. అయితే డజన్ ఎంత? 12 ఎంత? 0 0 4 3 58 3 5 3 15 3 170. ఓకే, నెక్స్ట్ 2 7 7 2 ఈ 3 ఇక్కడ 3 కట్ అయిపోతుంది. 42 ఇంటూ 7 7 2 14 2 9 4 18. ఓకే, ఇది కూడా చాలాసార్లు అడిగింది. యాక్చువల్గా ఇక్కడ ముగ్గురు ఉంటారు, ఇక్కడ ఇద్దరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు ఏం అడుగుతాడు? మహేష్ అంటే ఇక్కడ మహేష్ ఉన్నాడు, ఇక్కడ మహేష్ ఉన్నాడు అంటే సింపుల్గా KMR ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత అవుతుంది? ముగ్గురు కలిపితే 46 3. ఎందుకంటే ఇది యావరేజ్ కదా. 4 3 12 3 18 138. వీళ్ళిద్దరు సమ్ ఎంత అవుతుంది? కిరణ్ ప్లస్ మహేష్ 80. ఇక్కడ మహేష్ ప్లస్ 48 94. యాక్చువల్గా ఇక్కడ 2 సార్లు M వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. అంటే దీని నుంచి తీసేస్తే వచ్చే వాల్యూ ఆ డబుల్ M మహేష్. 174 134 138 తీసేస్తాం. 14 8 తీస్తే 6 6 36. నెక్స్ట్ నితిన్ దగ్గర 1224 రూపాయలు ఉంది. సేమ్ ప్రాబ్లం ఇది కూడా, అంటే ప్రీవియస్ షిఫ్ట్లో వచ్చింది. ఇలాంటిది నీకు డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా చేస్తాం అంటే 4% 100 ఉండేది 145. ఈ రెండు కలిపితే 204 అనేది ఆ పెద్ద ఆయన దగ్గర ఉన్న అమౌంట్. 1224 204. అయితే రిషికి ఎంత ఇస్తాడు అన్నాడు. యాక్చువల్గా పెద్దోడు ఎవడైతే అతనికి పెద్ద అమౌంట్, చిన్నోడు ఎవడైతే చిన్న అమౌంట్. ప్రవీణ్ రిషి ఆస్క్ దెమ్ టు ఇన్వెస్ట్ 4%. ఓకే, ప్రవీణ్ 14 సంవత్సరాల తర్వాత, రిషి 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే రిషికి ఎక్కువ టైం ఉందంటే తక్కువ అమౌంట్ రావాలి. ప్రవీణ్ తక్కువ. ఇప్పుడు ఎవరి దగ్గర రిషి అంటే తక్కువ. ఓకేనా? రిషి గాట్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ 15 years అంటే ఎక్కువ అందుకు తక్కువ రావాలి. రిషికి ఎంత? 4 5 4 2 4 25 4 13 4 3 4 6 4 3 12 4 6 13 26. ఇక్కడ మిస్టేక్. 4 1 4 3 4 3 12 6 24 13 26 4 2 4 4 1 4 సారీ. అంటే ఇంతకుముందు 8% ఇచ్చేవాడు ప్రీవియస్ ఇయర్లో. ఆ వీటిలో డైరెక్ట్ 208 అని చేసాం అనుకుంటా. 4 5 4 1 4 25 3 1 3 7 3 4 3 8 17 34 17 25 ఇంటూ 24 24 45 56. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అడిగారు. 4/3 πr³ వెంటనే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 22 పైలో ఇచ్చే కదా మనం ఇంకా చేయాల్సింది πr³ 3√2 ఇంటూ r² అంటే 3 9 2 3 కట్టేది 18 72√2. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. మీరు కుదిరితే 2024 ప్లేలిస్ట్ కూడా ఒకసారి చూడండి.